guys, welcome back to my channel. So మేము ఇప్పుడు ఫ్లోరిడా మయామీకి వచ్చాం. సో that's the vibe. Miami, let's go. ఓకే, సో మేము ఒర్లాండోలో ల్యాండ్ అయ్యాం అండ్ ఒర్లాండో టు మయామి మేము కార్లో వెళ్ళాం. సో లైక్ దిస్ రెంటల్ కార్ తీసుకొని 3 hours జర్నీ అనుకుంటా. సో అక్కడ నుంచి మేము అలా 3 hours వెళ్ళి హోటల్లో స్టే చేసి నైట్ అయిపోయింది. సో మార్నింగ్ లేచాక వీ వర్ గోయింగ్ టు మయామి బీచ్. సో ఇది మన సౌత్ బీచ్ ఏరియా ఇన్ మయామి. సో ఈ ఏరియా మొత్తం మన వైసిటీ గేమ్ ఏరియా లాగానే ఉంటుంది. ఐ మీన్ ఇట్ ఈస్ ద సేమ్ ఏరియా. సో చాలా బాగుండే. అండ్ ఇక్కడ బైసికల్స్ రెంట్ దొరుకుతాయి అక్కడ లైక్ $6.5 రెంట్. సో ఫర్ హాఫ్ అన్ అవర్. సో మీకు కావాలంటే ఇక్కడ బైసికల్ రైడ్ చేయొచ్చు. అండ్ ద ఏరియా వాస్ వెరీ వెరీ నైస్. సో ఇది అయిపోయాక మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం. సో ఇక్కడ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని ఆర్డర్ చేసాం. అందులో ఏం లేదు, జస్ట్ ఎగ్స్ అండ్ టొమాటోస్ అండ్ అవకాడోస్. సో అది అలా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ మయామి ఏరియాలో ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి లైక్ మనం తినటానికి. నేను ఇది తీసుకున్నా. అండ్ ఆఫ్టర్ ది బ్రేక్ఫాస్ట్ సో మేము బీచ్కి స్టార్ట్ అయ్యాం. సో అది మయామి, సౌత్ మయామి బీచ్. ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఇది 1 కిలోమీటర్ లోపలికి ఉండొచ్చు నాకు తెలిసి. సో ఆ మట్టిలో దొల్లుకుంటూ పడుకుంటూ లేచి అట్లా బీచ్ వరకు వెళ్ళి అలా కొద్దిసేపు టైం పాస్ చేసి అండ్ ఇట్ వాజ్ అ సన్నీ డే, వెరీ వెరీ సన్నీ, బట్ వీ నీడెడ్ విటమిన్ సి. Miami, show me your Miami, Miami, overlook and Chupani, Miami, let me spend all my money, la 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 la. అలా కొద్దిసేపు బీచ్లో ఎంజాయ్ చేసి చాలా ఎండ ఉంది అమ్మో. సో ఇంకా మళ్ళీ యాక్చువల్గా ఇవాళ ప్లాన్ కీ వెస్ట్ వెళ్ళాలి. సో కీ వెస్ట్ ఈస్ అనదర్ ఐలాండ్ ఫ్రమ్ మయామి. అది ఒక 4 hours, 3.5 hours ఉండే జర్నీ. సో ఇంకా మేము రిటర్న్లో అలా లంచ్ తీసేసుకొని వెళ్ళి ఇంకా కీ వెస్ట్కి స్టార్ట్ అయిపోయాం. సో ఈ కీ వెస్ట్లో ఏంటంటే ఒకటే సింగిల్ రోడ్, ఒక వే వెళ్ళటానికి అండ్ ఒక వే రావటానికి. బట్ ద జర్నీ ఈజ్ వెరీ నైస్. అంటే ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో ఇట్లా వాటర్ వస్తూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఐలాండ్కి వెళ్తున్న ఫీలింగ్. జస్ట్ మధ్యలో ఒకటే రోడ్ కాబట్టి లైక్ ఒక బ్రిడ్జ్ లాగా. సో అది చాలా బాగుండే. మేము ఇలా కార్లో వెళ్తూ అలా అంతా వీడియో తీయడానికి ట్రై చేసాం. మేబీ ఈ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, కానీ నిజంగా చూస్తే కొంచెం వాటర్ కనిపిస్తుంది బాగానే. కానీ అదేంటంటే మొత్తం కంటిన్యూస్గా వాటర్ ఏముండదు, మధ్యలో అలా సిటీ వస్తుంది వెళ్తుంది, మళ్ళీ ఇది వాటర్ వస్తూ ఉంటాయి. అండ్ ఒక డిస్టెన్స్ తర్వాత గ్యాస్ స్టేషన్స్ ఉండవు. సో మనం ముందే గ్యాస్ కొట్టించుకొని అలా వెళ్తూ ఉండాలి. ఒకటే రోడ్ పట్టుకొని వెళ్ళాలి బేసిక్గా, అంతే, పెద్ద చేసేదేం లేదు. ఇంకా కీ వెస్ట్కి దగ్గర వచ్చేసాం. ఇంకా కీ వెస్ట్కి దగ్గరలో ఉన్నప్పుడే ఇలా బ్రిడ్జ్ వచ్చి అండ్ ఫుల్ వాటర్ ఉంటాయి అన్నమాట. మేము అక్కడ స్టే తీసుకున్నాము. సో ఆ నైట్ అక్కడే. ఇది ఒక బీచ్ వెళ్ళాం. చాలా బీచెస్ ఉన్నాయి యాక్చువల్గా. అలా బీచ్ వెళ్ళి నేను కొన్ని ఫోటోషూట్స్ చేసుకొని అలా మేము రిటర్న్ ఇంకా కీ వెస్ట్ డౌన్ లాగా ఉంటే ఫస్ట్ సన్సెట్ ఎంజాయ్ చేయాలి అని సన్సెట్ దగ్గరికి వెళ్ళి సన్సెట్ ఎంజాయ్ చేసి, అంటే మేము సన్సెట్ అయినాక వెళ్ళిపోయినాం అనుకో, అది వేరే విషయం. కానీ అలా సన్సెట్ దగ్గర ఈ బోట్స్, ఆరెంజ్ స్కై అండ్ చాలా జనాలు ఉండే. ఇంకా అలా సన్సెట్ ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ అక్కడ బీచెస్ అవన్నీ అయిపోయాక కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట అక్కడ. సో అలా కొంచెం సన్సెట్ ఎంజాయ్మెంట్ అయిపోయాక డౌన్ టౌన్ వెళ్ళాం. అక్కడ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ చాలామంది ఉన్నారు. బేసిక్గా ఒక దగ్గర కార్ పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళటమే. బేసిక్గా ఇది చాలా చిన్న ఐలాండ్ కాబట్టి మనం కొంచెమే తిరగడానికి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ లాట్ ఆఫ్ లైట్స్
వెరీ హ్యాపెనింగ్ ఏరియా అండ్ చాలా బార్స్ అండ్ పబ్స్ అండ్ క్లబ్స్ చాలా ఉన్నాయి. అండ్ బేసిక్గా ఇక్కడ నైట్ అవుట్ ఎక్కువ చెయ్యరు అంటారు జనాలు, బట్ వీ కెన్ స్పెండ్ ఏ నైట్ లైక్ ఇలా రోడ్స్ పైన మంచిగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ అలా ఒక నైట్ లైఫ్ ఆఫ్ కీ వెస్ట్ చూడడం అంతే. అండ్ ఇక్కడ దీని తర్వాత డిన్నర్ చేయడానికి ప్లేస్ వెతుకుతూ ఉన్నాం. అలా ఏమన్నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దొరుకుతాయేమో అని వెతికినా, కానీ నాకు ఎక్కడ ఏం దొరకలేదు. అంటే బాగాలేవు, ఉన్నాయి, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతుండే, లైక్ డిపెండింగ్ అపాన్ ద ప్లేస్. ఆ ప్లేస్లో ఏమంటారు, క్లబ్లో ఇట్లా లైవ్ మ్యూజిక్ పెడతారుగా, సో ఎగ్జాక్ట్లీ అలానే పీపుల్ వర్ ఎంజాయింగ్ ఇట్. ఇంకా అది అయిపోయాక నేను ఇంకా ఫుడ్ ప్లేస్కి వెళ్ళాను, బర్గర్ తిన్నా. బర్త్డే అని చెప్పాను కదా, ఇవాళ నా బర్త్డే, సో అలా ఏదో ఒకటి కట్ చేయాలని చెప్పి బర్గర్ కట్ చేసిన. అది చికెన్ బర్గర్, సో అయిపోయింది. అండ్ దట్స్ ద నైట్ లైఫ్ విత్ మీ స్టక్ ఇన్ దిస్. సో ఇదన్నమాట నా వ్లాగ్. ఇలా తిరుక్కుంటూ వెళ్ళి దాని తర్వాత మళ్ళీ కారుకి వాపస్ రిసార్ట్కి వెళ్ళిపోయా. రిసార్ట్ వెళ్ళి నైట్ స్టే చేసా. సో దిస్ ఈస్ day 1 in Florida, Key West Island. We'll meet you guys tomorrow. Till then, bye bye. Subscribe to my channel. Ta-da!